హాయ్ అండి. వెల్కమ్ టు కుక్ అండ్ గ్రో విత్ జయశ్రీ. ఈరోజైతే చాలా కమ్మగా ఉండే బీరకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా అయితే నేను మీడియం సైజ్ బీరకాయలైతే ఒక 3 తీసుకున్నాను. అందులోనే ఒక 4 టమాటాలు, ఒక ఆనియన్ తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని బాగా కడిగి ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ముందు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం తాలింపు గింజలు అయితే వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిపప్పు, అలాగే ఒక ఎండుమిరపకాయ, ఒక దంచిన 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం సేపు అయితే మనం వేయించాలి. వేయించుకున్న తర్వాత కొంచెం ఇంగువ కూడా తాలింపులోనే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి కొంచెం వేగాలి. ఇందులోనే మనం కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని బీరకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. ఇవి బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ముక్క అయితే మనకు కొంచెం మెత్తబడేదాకా మగ్గించుకోవాలి. బీరకాయలో అయితే మనకు ఫైబర్ కూడా ఉంటుంది. హెల్త్కి అయితే చాలా మంచిది. బీరకాయని తీసుకోవడం వల్ల మనకి ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది. ఇది మనం కందిపప్పుతో కలిపి తీసుకోవడం వల్ల మనకు మంచి ప్రోటీన్ కూడా లభిస్తుంది. అలాగే ఇప్పుడైతే బీరకాయ కొంచెం మగ్గింది కదా, ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా అయితే వేసుకొని బాగా కలిసేలాగా అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే మనం మూత పెట్టి బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇదంతా మెత్తగా అయిపోవాలి. టమాటా అంతా బాగా ఉడికిపోవాలి. ఇందులోనే ఒక స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి అయితే మనం కలుపుకోవాలి. మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న కందిపప్పును కూడా వేసి బాగా అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాల దాకా అయితే మనం ఉడికించుకుంటే సరిపోతుందండి. బాగా కలిసిపోతుంది. ఈలోగా మనం కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకుంటే ఫ్లేవర్ పడుతుంది. చాలా బాగుంటుంది. ఎంతో రుచిగా ఉండే బీరకాయ పప్పు అయితే రెడీ అవుతుందండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. కుక్కర్లో కూడా మనం చేసుకోవచ్చు మొత్తం ఒకేసారి పెట్టి, కానీ టేస్ట్ అయితే ఇలా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్స్ని కూడా నాకు మీకు ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.